గుడ్ మార్నింగ్. 1 అక్టోబర్ 2025 బుధవారం నాటి ఈనాడు పేపర్లో మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. జిఎస్టీ 2.0 గురించి ఇచ్చారు. పేద మధ్య తరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అనిచ్చి దానితో 22 సెప్టెంబర్ 2025 నుండి అమల్లోకి వచ్చిన తగ్గించిన జిఎస్టీ రేట్లని ఒక సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని ఒక ఆర్టికల్ మెయిన్ పేపర్లో ఇచ్చారు. రోజువారీ ఉపయోగించే అనేక వస్తువులపై 0% లేదా 5% జిఎస్టీ ఇప్పుడు ప్రధానంగా 2 స్లాబులు మాత్రమే. ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. వ్యాపారులకు అమ్మకాల పెరుగుదల అవుతుంది. సులభతరమైన జిఎస్టీ స్లాబ్ పద్ధతి అని దానివల్ల ఉపయోగాలు ఇచ్చారు. పన్ను తగ్గింపుతో సంక్షేమం, ప్రజల ఆర్థిక అభివృద్ధికి సోపానం. 99% వస్తువులు మరియు సేవలు పన్నురహితం లేదా కేవలం 5% లేదా 18% జిఎస్టీ మాత్రమే అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాల్లో కిరాణా సామాగ్రి గతంలో 18%, 12%, 5% ఉన్న వాటిని ఇప్పుడు 5% తీసుకొచ్చారు. రోజువారీ నిత్యావసరాలు గతంలో 12, 18% ఉన్నటువంటి ఆ జిఎస్టీని ఇప్పుడు 5% తీసుకొచ్చారు. అంటే అక్కడ ఆదా ఈ 2 కిరాణా సామాగ్రిలో రోజువారీ నిత్యావసర వస్తువుల్లోనే 13% ఆదా అయిందని ఒక ఆర్టికల్ రాశారు. అలాగనే ఆరోగ్యం జీవిత బీమా సంబంధించి గతంలో 18% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు ఆరోగ్యం జీవిత బీమా సంబంధించినటువంటి ఈ 18% జిఎస్టీని తీసివేశారు. ఇప్పుడు ఆరోగ్యం బీమా సంబంధించినటువంటి జిఎస్టీ ఆ అంశాలపైన మరి జీవిత బీమా సంబంధించినటువంటి వాటిలో జిఎస్టీ లేదు. ప్రజెంట్ జిఎస్టీ ఎత్తివేశారు. గతంలో 18% ఉండేది. ఇది చాలా బెనిఫిట్. అది దుస్తులు పాదరక్షకుల్లో గతంలో 12% ఉండేది. ఇప్పుడు 5% తగ్గించారు. అయితే ఇప్పుడు ఆదా ఎంతవరకు అవుతుందంటే 7% ఆదా అవుతుంది. మందులు గతంలో 12% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని కొన్ని వీటిలోనే తీసివేశారు, కొన్ని వీటిలోనే 5% తీసుకున్నారు. అంటే 7 నుంచి 12% వరకు ఆదా అవుతుందని తీసుకున్నారు. అంటే స్టేషనరీ గతంలో 12 నుంచి 12వ స్లాబు 5 స్లాబ్ ఉండేది. ఇప్పుడు కొన్ని వీటిలోనే అంటే అసలు తీసుకోవట్లేదు జిఎస్టీని. కొన్ని వీటిలోనే 5% ఉంది. మొత్తం మీద 7% ఆదా ఉంది. అయితే మనకి 99% వస్తువులు సేవల పన్నులు రహితం ఉండవు. కేవలం 5 నుంచి 18% జిఎస్టీ మాత్రం అన్నారు. కాబట్టి దీనిలో మనకి ఈ యొక్క పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడే వాటిలోనే కిరాణా సామాగ్రి, రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్యం జీవిత బీమా, దుస్తులు పాదరక్షకులు, మందులు, స్టేషనరీ. అలాగనే వీటిపై కూడా జిఎస్టీ రేటు తగ్గించారంట. అవి ట్రాక్టర్లు 1800 సీసీ వరకు ఉన్న వాటిని, చిన్న కార్లు 1500 సీసీ వరకు, సైకిళ్ళు, స్కూటర్లు 350 సీసీ వరకు. ఇవి సేవింగ్స్ కొంత అమౌంట్ పరంగా సేవింగ్స్ అవుతున్నాయి. టెలివిజన్లకు కూడా ఒక 3,500 నుంచి కొంత అమౌంట్ సేవ్ అవుతుంది అనేది ఇచ్చారు. ఎయిర్ కండిషన్స్ కూడా ఇచ్చారు. అయితే డబుల్ ఇంజన్ సర్కార్, ఏపీలో డబుల్ బెనిఫిట్స్ అని మరొక సూపర్ 6 జిఎస్టీ 2.0 అని ఇచ్చారు. అలాగనే మన అక్టోబర్ 1వ తారీఖు 2025 సంవత్సరంలోని మనకు సంబంధించినటువంటి అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాల్లోని ఉన్నవి 5 అంశాలే కీలకమన్నారు. గాజా యుద్ధ ముగింపుపై ట్రంప్ ప్రణాళికలో వాటిపైనే అందరి దృష్టి. అంగీకరించిన ఇజ్రాయెల్, అధ్యయనం చేశాక చెబుతామన్న హమాస్, అమెరికా ఫార్ములాకు భారత్, చైనా, రష్యా సహా ప్రపంచ దేశాల మద్దతు ఉందని తీసుకున్నారు. అయితే ఈ 5 అంశాలు ఏం కీలకం అంటే కాల్పుల విరమణ, బలగాల ఉపసంహరణ, హమాస్ భౌతవ్యం, పాలస్తీనా గుర్తింపు, హమాస్ స్పందన. ఈ 5 అంశాలపైనే ఉంటుందనేది ఒకటి. నెక్స్ట్ లండన్లోని గాంధీ విగ్రహం పైన జాతి అహంకార రాతలు. దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్. ఫర్నిచర్పై ట్రంప్ సుంకాల బాంబు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబు పేల్చారు. ఫర్నిచర్, కలపపై సుంకాలను విధించారు. కలపపై 10%, కిచెన్ క్యాబినెట్లు
బయటి దేశాల్లో తయారయ్యే ఫర్నిచర్పై 20% సుంకాలను విధించారు. అవి అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తాయన్నట్లు తెలిపారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రూత్ సోషల్లోని హెచ్చరించినటువంటి మరుసటి రోజే సుంకాలు విధించడం గమనార్హం. అయితే ఫిబ్రవరిలోగా H1B వీసాలో పెను మార్పులు. H1B వీసా విషయంలో అమెరికా ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేయనుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా కొత్త దరఖాస్తుదారులపై $1,00,000 రుసుము విధించిన విషయం తెలిసిందే. ఈ రుసుము వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అమల్లోకి రాబోతుందని, అంతకుముందే ఈ వీసాల విషయంలో అనేక కీలక మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవాల్డ్ లూట్నిక్స్ ప్రకటించారు. ప్రస్తుతం H1B వీసా విధానం లోపభూయిష్టంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. H1B వీసా విషయంలో అనుసరిస్తున్న లాటరీ విధానంపై పలు ప్రశ్నలున్నాయని, ఈ అంశాలన్నీ వచ్చే ఫిబ్రవరిలోగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. అట్లాగనే మన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాల్లో మరొక అంశము సోనో విజన్ గురించి యాడ్ ఇచ్చారు తర్వాత పేపర్లోని. తర్వాత అంశం కరెంట్ అఫైర్స్ సంబంధించి మళ్ళీ యాడ్ వచ్చింది. తర్వాత ఈనాడు. నెక్స్ట్ వనరులే ఏపీ బలం, భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తాం అని ఒక ఆర్టికల్ వచ్చింది. రాష్ట్రంలో కొత్త హైస్పీడ్ కారిడార్. ఈ కొత్త హైస్పీడ్ కారిడార్ అనేది కలకత్తా చెన్నై హైవేకి సమాంతరంగా ఉంటుంది. ఇది NH కలకత్తా చెన్నై జాతీయ రహదారి 16 అంటారు. ఇది మన రాష్ట్రం మీదకి వెళ్తుంది. అయితే దానికి సమాంతరంగా రాష్ట్రంలో కొత్త హైస్పీడ్ కారిడార్ ఖరగ్పూర్ నుంచి చెన్నైకి నిర్మించేలా కసరత్తు. ఖరగ్పూర్ అమరావతి రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేలా ప్రణాళిక, పలు అలైన్మెంట్లు సిద్ధం చేస్తున్నట్లు మన వాళ్ళు తీసుకొచ్చారు. దీన్ని రాష్ట్రానికి మరో హైస్పీడ్ కారిడార్ రానుంది. ప్రస్తుతం కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16 మన రాష్ట్రం మీదకి వెళ్తుండగా దీనికి సమాంతరంగా కొత్త హైవే నిర్మాణం జరగనుంది. సరుకు రవాణాకు ప్రాధాన్యమిచ్చేలా పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి ఏపీ మీదుగా చెన్నైకి హైస్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని అలైన్మెంట్పై కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ కసరత్తు ఆరంభించింది. సలహా సంస్థను ఎంపిక చేసి ఈ హైవేపై ఎటువైపు ఎలా వెళ్తే అన్ని విధాల ప్రయోజనం ఉంటుందని అధ్యయనం చేస్తుంది. కలకత్తా చెన్నై హైవేకి ఓవైపు తీర ప్రాంతం ఉంది. అందులోని కత్తిపూడి కాకినాడ నుంచి ఒంగోలు వరకు NH 216 ఉంది. దీంతో కోల్కతా చెన్నై హైవేకి మరొక వైపున సమాంతరంగా ఈ హై స్పీడ్ తీసుకొస్తున్నారు. అయితే కత్తిపూడి కాకినాడ నుంచి ఒంగోలు వరకు ఉన్నటువంటి హైవేని NH 216 అంటాం. అదే 16 జాతీయ రహదారి కలకత్తా నుంచి చెన్నై వరకు పోతుంటుంది. ఈ సముద్రానికి సమాంతరంగా ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాల్లోని నెక్స్ట్ ఏపీలో ఎయిర్ బస్ కేంద్రం నెలకొల్పండి అని మన ఏర్పాటుకు వనరుల విధానాలతో మేము సిద్ధం. ఆ సంస్థ చైర్మన్ రేనే ఓబెర్మన్కు మంత్రి లోకేష్ ఆహ్వానం. సంస్థ పాలక మండలితో కేంద్ర మంత్రి రామ్మోహన్తో కలిసి భేటీ. నెక్స్ట్ బంగారం 10 గ్రాములు 1.20 లక్షలకి చేరిందని ఒకటి వచ్చింది. నెక్స్ట్ బీహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర సవరణతో 47 లక్షలు తగ్గిన ఓటర్లు ముసాయిదా జాబితాలో కన్నా 17.87 లక్షల మంది అధికం. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ఉందని చెప్పారు. అట్లాగనే 7.42 కోట్ల మంది ఇక్కడ బీహార్లో ఓటర్లు ఉన్నారనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ముసాయిదాలో చెప్పారు. నెక్స్ట్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. ప్రతిభావంతులకి పట్టం ఇవాళ నుంచి 2026 అక్టోబర్ 1 వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 100 ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ పరిపాలన సివిల్ సర్వీస్ అధికారుల చేతుల మీదుగా సాగాలని, ఆ సర్వీసులకు ప్రతిభ ఆధారంగా ఎంపికలు జరపాలనేది రాజ్యాంగ నిర్మాతల నిర్ణయం. ఆ మేరకు యూపీఎస్సీ న్యాయంగా, నిజాయితీగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇది భారత స్వాతంత్రం రాకముందే 1924 సంవత్సరంలో లీ కమిషన్ లీ కమిషన్ ఆ, సమర్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. అంటే 1924 సంవత్సరంలోనే లీ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ ప్రజాస్వామ్యంలో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వ విధానాల నిర్ణయాలను అమలు చేయడానికి ఉక్కు చట్టం లాంటి అధికార గణం ఉండాలని, వారిని ప్రతిభ ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేయాలని సూచించింది. సదరు అధికారులు సమర్థవంతంగా నిష్పక్షికంగా పాలనా రథాన్ని నడపాలని లీ కమిషన్ ఆశించింది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ సిఫార్సులతో ఏకీభవించారు. ఆ అధికార పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షికంగా రాజ్యాంగ విలువలకు అనుగుణంగా నడవాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఎంపికలు చేపట్టడం మేలని నిశ్చయించారు. ఇందుకోసం రాజ్యాంగంలోనే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 315 నుంచి 323 రాజ్యాంగ అధికారులు కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ప్రత్యేక హోదా ఇస్తున్నాయి. ఎక్కడి నుంచి? యూపీ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మొత్తం 315 నుంచి 323 ఆర్టికల్ వరకు ఇస్తున్నాయి. అయితే ఇటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇటీవల కాలంలోనే కొంత ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. అయితే దీనికి సంబంధించి సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు బహిరంగ పోటీ పరీక్షలు నిర్వహించే పద్ధతిని బ్రిటిష్ పాలకులు 1850లోనే చేపట్టారు. లండన్ వెళ్ళి పరీక్షలు రాయటం భారతీయ అభ్యర్థులు కష్టంగా ఉండేది. అయినప్పటికీ 1863లో మొదటిసారిగా ఒక భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఐసీఎస్కి ఎంపికయ్యారు. మన భారతదేశంలో ఐసీఎస్కి ఎంపికైన ఇండియన్ సివిల్ సర్వీస్కి ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు ఆయన సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఇది 1850లోనే బ్రిటిష్ వారు ఎగ్జామ్స్ పెట్టే విధానం తీసుకొచ్చారు. తర్వాత ఆర్సి దత్ 1869లోని, సురేంద్రనాథ్ బెనర్జీ 1869లోని ఐసీఎస్ అధికారులు అయ్యారు. వీళ్ళలో చాలామంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారే. ఐసీఎస్ పరీక్షలకు భారత్లో నిర్వహించాలని భారతీయులు డిమాండ్ చేసినా వలస పాలకులు పట్టించుకోలేదు. చివరికి 1919 భారత ప్రభుత్వ చట్టంలోనే స్వతంత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తొలిసారి ప్రస్తావించారు. స్వతంత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి భారతదేశంలో మొదటిసారిగా ఏ చట్టంలో పేర్కొందంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. 1924లో లీ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 1926 అక్టోబర్లో లాంఛనంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెలకొల్పారు. కానీ దాని పరిధి పరిమితంగానే ఉండేది. 1935లో దీన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పునర్వ్యవస్థీకరించారు. 1950లో భారత గణతంత్ర రాజ్యాంగ అవతరించాక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా యూపీఎస్సీగా రూపాంతరం చెందింది. మొదట్లో పరిమిత సంఖ్యలో పరీక్షలు పెట్టిన యూపీఎస్సీ ఇప్పుడు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలతో పాటు జాతీయ స్థాయి ఇంజనీరింగ్, మెడికల్, అటవీ, గణాంక తదితర సర్వీసులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 315 నుంచి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి రాజ్యాంగ ఆర్టికల్ చెబుతున్నాయి. మొదటిసారిగా చెప్పినటువంటి కమిషన్ పేరు లీ కమిషన్. అయితే బ్రిటిష్ వారు మొదటిసారిగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్లకి బహిరంగ పోటీలు పెట్టింది 1850లో. ఇవి మొదటిసారిగా ఎంపికైన భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఐసీఎస్కి ఎంపికైన ఆయన 1863లో ఎంపికయ్యారు. తర్వాత ఆర్సి దత్ 1869, సురేంద్రనాథ్ బెనర్జీ 1869, వరుసగా 1, 2, 3 సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఆర్సి దత్, సురేంద్రనాథ్ బెనర్జీ. వీళ్ళ ముగ్గురు 1863 నుంచి 1869 మధ్య ముగ్గురు అధికారులు ఐసీఎస్కి ఎంపికయ్యారు. అయితే మొదటిసారిగా ఈ కాంపిటేటివ్ ఐసీఎస్ పరీక్షల గురించి భారత్ నిర్వహించాలని డిమాండ్ చేస్తే
వీటి గురించి తొలిసారిగా ప్రస్తావించినటువంటి చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టము స్వతంత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తొలిసారిగా ప్రస్తావించింది. అయితే 1924లో లీ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 1926 అక్టోబర్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెలకొల్పారు. కానీ దానిని 1935లోని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పునర్వ్యవస్థీకరించారు. అక్కడేమో భారత ప్రభుత్వ చట్టం ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చారు 1926లో అక్టోబర్లోని. 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పునర్వ్యవస్థీకరించారు. 1950లోనే భారత గణతంత్ర రాజ్యం అవతరించాక ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా యూపీఎస్సీగా మారింది. ప్రజెంట్ ఇప్పుడు యూపీఎస్సీ 1950 మరియు 1850 మధ్య కొన్ని కమిషన్లు కొన్ని సిఫార్సులకు అనుగుణంగా ఇది కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంది. ప్రస్తుతం యూపీఎస్సీకి చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ గారు పనిచేస్తున్నారు. ఈ డాక్టర్ అజయ్ కుమార్ గారు పనిచేస్తున్నటువంటి యూపీఎస్సీ 1919లో మరి 1935 ఈ 2 యాక్ట్లల్లో తీసుకొచ్చారు. దీనిలోని కొన్ని దాదాపు ఏటా కొన్ని ఎగ్జామ్ ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ అనే తరహాలోని ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది భారత యూపీఎస్సీ అనే సంస్థ. నెక్స్ట్ ఎస్ఐ నియామక పరీక్షలో సూచనాత్మక పన్నాగం కుట్రను ఛేదించిన ఒడిశా ఆంధ్ర పోలీసులు. ఒడిశాలోని ఎస్ఐ నియామక పరీక్షలోని అభ్యర్థులు సూచనాత్మక పాల్పడేలా ఓ ప్రైవేట్ ఏజెన్సీ చేసిన పన్నాగాన్ని ఆంధ్ర పోలీసులతో కలిసి ఛేదించారు. ఇది హైదరాబాద్లో రహస్యంగా పరీక్ష రాయడానికి కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్వాహకులు ఒక్కొక్కరి దగ్గర నుంచి పెద్ద మొత్తం వసూలు చేశారని ఒక ఒరిస్సా సంబంధించినటువంటి విషయంలోనే తీసుకొచ్చారు. నెక్స్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి కరూర్. ఈ కరూరు సంఘటన గురించి ఇటీవల కాలంలో బాగా వైరల్ అవుతుంది. టీవీకే పార్టీ ఈ తమిళనాడులో ఉంటుంది. టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ ఈ తమిళ నటుడైనా ఈయన కొత్తగా పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది తొక్కిసలాట జరిగింది తమిళనాడులోని కరూర్ అనే ప్రాంతంలోని తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట గురించి ఇటీవల అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మరి టీవీకే పార్టీకి మధ్య కొంత వైరల్ నడుస్తుంది. ఆ టీవీకే పార్టీ అధ్యక్షులు ఎవరంటే ఆయన విజయ్. నెక్స్ట్ తర్వాతది కరెంట్ అఫైర్స్. ఈ ఛాంపియన్స్లో ప్రపంచ కప్లో భారత్ శుభారంభం. తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించారు. గౌహతి కేంద్రంగా మహిళల వన్డే ప్రపంచ కప్లో ఫేవరెట్లో ఒకటైన భారత జట్టు టోర్నీని ఘన విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ అంటే మనకి మహిళా ప్రపంచ కప్లో తొలిసారిగా భారతదేశం ఏ జట్టుతో తలపడింది? శ్రీలంకతో తలపడితే దీనిలోని గెలుపొందినటువంటి దేశం పేరు మన భారత్. శ్రీలంక పైన గెలుపొందింది. ఇక నెక్స్ట్ తర్వాత తెలుగు టైటాన్స్ పాట్నాపై గెలుపు అనేది ఇచ్చిండు. ఢిల్లీ వీధుల్లో పరుగు కొత్తగా అనిపించిందని దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న బోల్ట్ మంగళవారం పాత ఢిల్లీలోని ఖారీ బావ్లీ మార్కెట్లో పరిగెత్తుతూ సందడి చేశారు. అతడితో పాటు బ్యాడ్మింటన్ తార పివి సింధు, హాకీ స్టార్ పిఆర్ శ్రీజేష్, స్ప్రింటర్ అనివేష్ కుజూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురాతనమైన ఖారీ బావ్లీ కట్టడం పైన ఈ నలుగురు పోజులిస్తూ అభిమానులను ఆదరించారు. సింధు, శ్రీజేష్, అనియేష్, బోల్ట్ శైలి సంబరాలు అనుకరించారు. పాత ఢిల్లీలోని సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఖారీ బావ్లీలో పరిగెత్తడం కొత్తగా ఉందని, ఇలాంటి అనుభవం ఇదే తొలిసారని బోల్ట్ అన్నారు. నెక్స్ట్ విండీస్ కోసం ఇలాంటి వికెట్. అది స్పోర్ట్స్ సంబంధించి మన ఉసేన్ బోల్ట్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయన పాత ఢిల్లీలోని సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినటువంటి
కారిబావ్లీ అనే మార్కెట్లో సందడి చేశారని తీసుకున్నారు. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు ఇవి. ఈ అంశాలు కరెంట్ సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వసుంధరాలను మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. దీనిలో కూడా మనకు సంబంధించిన అంశాలు ఏం లేవు. కరెంట్ అఫైర్స్ సంబంధించి కాంపిటేటివ్ సంబంధించి. నెక్స్ట్, సినిమాలపై ట్రంప్ సుంకాలతో భయాలు అవసరం లేదు. సినీ నిర్మాత, పంపిణీదారు టీజీ విశ్వప్రసాద్. ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ యొక్క సినీ పరిశ్రమ యొక్క వాదన. నెక్స్ట్, ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లోనే ఉన్న ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ SR Online Academy. Please share and like.